హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ నేను జయం రవి, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన కాదలిక్కు నేరమిల్లై అనే ఒక తమిళ సినిమా ఇప్పుడు మనకి తెలుగులో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. రివ్యూలోకి వెళ్ళే ముందు మాదో చిన్న రిక్వెస్ట్. రోజులాగే ప్లీజ్ మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి ఈ కంటెంట్ రీచ్ అవ్వడానికి అది సపోర్ట్ అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. కాదలిక్కు నేరమిల్లై ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారి అబ్బాయి. హీరో అందరికీ తెలిసిన ఆయనే ఉదయనిధి స్టాలిన్ అని. వాళ్ళ మిస్సెస్ కృతిగా ఉదయనిధి ఆమె డైరెక్షన్లో వచ్చింది అనమాట ఈ సినిమాకి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు చేశారు. ఇది ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ అంటే రామ్ కామ్ అంటారు కదా, రొమాంటిక్ కామెడీ అలాంటి ఒక సినిమా అనమాట. సినిమా కాన్సెప్ట్ విషయానికి వచ్చేటప్పటికే ఇప్పుడు మెట్రో సిటీస్లో జరుగుతున్న విశేషాలన్నీ ఉంటాయన్నమాట. అంటే ఐవీఎఫ్ బేబీ, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, తర్వాత ఎల్జీబీటీ, ఇవన్నీ ఏంటంటే ఒక స్కేల్, ఒక పై స్కేల్లో జరిగే దాంట్లోనే నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే హై ప్రొఫైల్ పీపుల్ మధ్య జరిగే కథలాగా ఈ సినిమాని, ఈ కథని డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. బట్ ఈ కథని డిజైన్ చేసిన విధానంలో అంటే ఇప్పుడు రోజుల్లో ఎలా లవ్ స్టోరీలు ఎలా స్టార్ట్ అవుతున్నాయి, ఎలా ఎండ్ అవుతున్నాయి, ఎక్కడ దాకా వచ్చి రిలేషన్స్ బ్రేక్ చేసుకుంటున్నారు, వాటికి రీజన్స్ ఎలాంటివి ఉంటున్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ డిస్కస్ చేశారు. ఆ పాయింట్స్ చెప్పేస్తే కథ తెలిసిపోద్ది అనమాట. అలా కాకుండా కథలో ఒక చిన్న లాక్ ఉంటుంది. ఆ లాక్ని ఒక డిఫరెంట్ టైప్లో క్లోజ్ చేయటం, ఇవన్నీ బాగా అనిపిస్తుంది అనమాట. నిత్యా మీనన్ ఒక అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. వాళ్ళిద్దరికి ఏంటంటే వాళ్ళిద్దరు యుఎస్ వెళ్ళడానికి ముందే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంట్లో చెప్పకుండా. ఆవిడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మామూలు మ్యారేజ్కి మధ్యలో ఆ గ్యాప్లో ఆమె ఒకరోజు సర్ప్రైజ్గా అతని ఇంటికి వచ్చేటప్పటికి అతను వేరే ఆమెతో ఫిజికల్గా ఉండడం చూసి ఈమె అక్కడి నుంచి ఆ మ్యారేజ్ బ్రేక్ చేసుకొని, ఇంట్లో అందరి దృష్టిలో మ్యారేజ్ బ్రేక్ చేసుకోవడం, ఆల్రెడీ ఈమె మ్యూచువల్ కింద డైవర్స్ అప్లై చేసి డైవర్స్ తెచ్చుకుంటుంది అనమాట. ఈ క్రమంలో ఆమెకి పిల్లలుంటే బాగుంటుంది అనిపించి, పిల్లలు కావాలనిపించి ఈ డైవర్సీ ఎవరైతే అవుతున్నాడో ఇతని సిగ్నేచర్స్తో ఐవీఎఫ్ బేబీకి వెళ్తుంది. అతనికి ఏదో హెల్త్ బాగాలేనట్టు చూపించి లీగల్గా ప్రాబ్లం లేకుండా ఒక ఐవీఎఫ్ బేబీని ఇది చేసుకోవడానికి ఇది అవుతుంది అనమాట. ఆ క్రమంలో అనుకోని సిచ్యువేషన్స్లో ఈ స్పోమ్ ఫ్రీజింగ్ చేస్తారు కదా, దాంట్లో డోనర్స్ లాగా జయం రవి డొనేట్ చేసిన స్పోమ్ని ఇదవటం, దాంతో నిత్యా మీనన్కి ఆ బేబీ, ఇలా జరుగుతున్న కథలోకి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చి సినిమా మాత్రం పూర్తిగా ఎంగేజింగ్గా, కామెడీగా, ఎక్కడా కూడా మరీ సీరియస్ నోట్కి వెళ్లకుండా, ఆ ఎమోషనల్ థ్రెడ్ మిస్ కాకుండా చిన్న రొమాంటిక్ కామెడీతోనే చాలా డెలికేట్ విషయాల్ని చాలా నైస్గా డీల్ చేశారనిపించింది. ఎల్జీబీటీ వీటన్నిటిని కలిపి కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసి ప్రతి సెగ్మెంట్కి వాళ్ళు అనుకున్న ప్రతి టాపిక్కి ఒక క్లాస్ ఎండింగ్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్తో ఒక బాగా చూడడానికి విజువల్గా కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. విజువల్ కూడా ఆర్టిస్టులు చూడడానికి నిత్యా మీనన్ కానీ, జయం రవి కానీ, మిగతా క్యారెక్టర్లన్నీ చాలా బ్యూటిఫుల్గా చూడడానికి కూడా స్క్రీన్ మీద చాలా బాగా అనిపించినాయి అనమాట. సో ఫ్యామిలీ అంతా కూర్చొని అందరూ చూడదగిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరే విత్ పెద్ద అడల్ట్ కంటెంట్ ఏం లేదు. డిస్కస్ చేసిన మ్యాటర్ పెద్దోళ్ళకి అర్థమయ్యేది అనమాట, అది తప్ప మిగతాది ఏం లేదు. ఖచ్చితంగా కాదలిక్కు నేరమిల్లై నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్ ఉంది. మీ అందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్, మరిన్ని సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.